హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా రెడ్డి శారీ స్టైల్స్. మళ్ళీ ఆర్గండి కాటన్స్ అండ్ నార్మల్ కాటన్స్తో వచ్చాను, మా వసుంధర కాటన్స్తో. ప్రింట్స్ చాలా బాగున్నాయి. నేను కట్టుకున్న శారీ కూడా అదే. ఇవి 1650 మా. లాస్ట్ టైం కూడా చూపించాను, మళ్ళీ చెప్తున్నాను. సో విత్ బ్లౌజ్ మా. ఇది చూడండి, ఇది శారీ బాడీ అండ్ బార్డర్ అయితే దానికి కలర్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ 1650 మా. ఇవి ఈ ఎల్లోస్ నాకు చాలా నచ్చాయి. చూడండి, ఇదిగోండి, దీనికి బార్డర్ ప్రింటెడ్ అనమాట ఇట్లా. ఓకే, సో బ్లౌజెస్ అన్నీ స్పెషల్గా ఉన్నాయి. మీరు లైనింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మా, యాజ్ ఇట్ ఈస్ కుట్టించుకోవచ్చు. సో కానీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్, ప్రతిదీ స్పెషల్గా ఉంది. దీనికి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది మా. అన్నీ 1650. రేట్ మారినప్పుడు నేను చెప్తాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది, గ్రీన్ అండ్ ఎల్లో అమ్మా. ఇదిగోండి, ఇది బాడీ కలర్, ఇది దీనికి బ్లౌజ్ ఇదన్నమాట కదా. కాపర్ సల్ఫేట్లో డార్క్ బ్లూ, దీనికి వైట్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటాను. లేదు మా, బాడీ కలర్ ఇచ్చారు దీనికి. ఇదిగోండి, అగైన్ ఎల్లో అయితే సెల్ఫే, ప్రింట్ వేరుగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ ఎల్లోస్ మా, మెరిసిపోతుంటాం మనం ఈ మస్టర్డ్ ఎల్లోలో. ఇదిగోండి, గ్రే, డార్క్ గ్రేకి రెడ్ మా, బ్యూటిఫుల్ కాంబినేషన్. బ్లాక్ అండ్ బ్లూ. ఇది ఫస్ట్ నేను 2005లో ఢిల్లీలో కొనుక్కున్నాను ఈ కాంబినేషన్తో డ్రెస్. అప్పుడు ట్రెండ్ అనమాట. సో జార్జెట్, షిఫాన్ జార్జెట్ డ్రెస్ కొనుక్కున్నాను నేను. అప్పటి రోజుల్లో 6000 ఎంతో. అది కూడా ఏంటంటే అప్పుడు బాగా డ్రెస్సులు వేసేదాన్ని, కొంచెం టైట్ ఫిట్టింగ్స్ కూడా వేసేదాన్ని. సో చాలా బాగుండింది. నేను దాదాపు 7 సంవత్సరాలు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మానేశాను అనుకోండి. సో ఇది ఎప్పుడు బ్యూటిఫుల్ కాంబినేషన్ మా. అగైన్ ఎల్లో సెల్ఫ్ మా. ఇది రెడ్ బ్లౌజ్ ఇచ్చుంటే బాగుండేది, కానీ సేమ్ ఇచ్చారు చూడండి, కానీ బాగుంటుంది. గ్రే అండ్ రెడ్ మా, స్ట్రైకింగ్ కలర్స్. ఇది నాకు చాలా సోబర్గా నచ్చింది మా, చాలా బాగా నచ్చింది ఈ కలర్. సపోటా కలర్ అంటాం కదా అది, దానికి ఎల్లో. దీనికి ఆపోజిట్గా ఈ కలర్ అనమాట, ఎల్లో సపోటా కలర్ బార్డర్. బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఇచ్చారు. సో ఇంతవరకు 1650 మా. ఇప్పుడు మీకు 950 శారీస్ చూపిస్తాను. సో ఇప్పుడు మీకు చూపించేవన్నీ 950 శారీస్ మా. ఇవన్నీ కొన్ని ఒక 6-7 శారీస్ వైట్కి బార్డరు, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మా. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది చాలా ప్లెజెంట్గా ఉంటాయి, వసుంధర కాటన్ స్టైల్. ఇది కూడా ఓకే. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మా, రెడ్. ఇది బ్లౌజ్, బార్డర్ వచ్చింది. సో ఇదన్నమాట. సో అన్నీ కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి. ఇప్పుడు చూపించేవన్నీ వైట్ మీద ప్రింట్స్ ఏమ్మా. దాంట్లో ఇదిగోండి పింక్, మంచి పింక్. పళ్ళు వచ్చేసి కూడా పింక్ కలర్ మా. బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు కూడా అదే వస్తుంది. ఇదిగోండి, క్లాసీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇంకా 950 శారీస్ ఏమ్మా. మొత్తం షిబోరి ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అన్నీ 950. ఇదిగోండి, స్నఫ్ కలరు. క్లాత్ కూడా చాలా బాగుంది మా, స్మూత్గా, మంచి కాటన్, స్లేట్ కలర్. ఇది ఇది వైలెట్.
మంచి బ్లూ, బ్రిక్ రెడ్, కాపర్ సల్ఫేట్ గ్రీన్ కలిసిన కలర్ మా, డార్క్ కలర్ ఇది. సో గ్రీన్, మెహందీ గ్రీన్, ఇది కూడా సపోటా కలర్. ఇంతవరకు వైట్ మీద అంతా ఓన్లీ వైట్, బార్డర్స్ మాత్రం డార్క్ మా. ఇవన్నీ ఇంకా టై అండ్ డై. సో ఇవి కూడా 950 మా. మీకు ఒకటి ఓపెన్ చేస్తాను. ఇవి ఎప్పుడు ట్రెండీగానే ఉంటాయి. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మాకు, ప్లెయిన్ విత్ బార్డర్. దాంట్లో వైలెట్ మా, స్నఫ్, గ్రీన్, రెడ్ అండ్ బ్రిక్ రెడ్ కాంబినేషన్ మా, మెరూన్. కరెక్ట్ మెరూన్ కూడా కాదు, బ్రిక్ రెడ్లో డార్క్ ఇది. ఇది బ్లూ, ఇది స్నఫ్ డార్క్ కలిసిన కలర్ మా. స్నఫ్ కలర్ కరెక్ట్గా కూడా కాదు, బ్లాక్ కూడా కలిసింది దీంట్లో. సో ఇంతవరకు మా. ఇవి వేరే ప్రింట్స్ మా. ఇవంతా షిబోరి వచ్చింది. మళ్ళా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. ఇది బ్లౌజ్ మా, ప్లెయిన్ విత్ బార్డర్. ఇదిగోండి, నేను ఒకటి ఓపెన్ చేస్తాను. ఇది సారీ. ఓకే, సో ఈ కాటన్స్, స్టిఫ్ కాటన్స్ కాలేజ్ డేస్లో భలే కట్టేవాళ్ళం. మార్నింగ్ కడితే ఈవినింగ్ వరకు ఆ ప్లీట్స్తో కూడా అలానే చెక్కు చెదరకుండా ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే మరీ స్టార్చ్ ఎక్కువ ఉంటే నాకు ఇష్టపడదు, గుచ్చుకుంటున్నాయి అనిపిస్తుంటుంది. కానీ చాలామందికి ఇష్టం. ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో కదా. రెడ్, పింక్, మెజంతా పింక్. ఏం కనిపిస్తుంది? రెడ్డేనా? ఓకే, రెండు కలిసి ఉన్నాయి. అదే రెండు కలిసి ఉన్న కాంబినేషన్ ఇది. ఇది మెరూనిష్ స్నఫ్ మా, మంచి గ్రీన్. ఓకే, ఇంతవరకు 950 మా. సో మీకు నచ్చాయనుకుంటాను ప్రింట్స్. అంటే స్పెషల్ ప్రింట్స్ అని చెప్పను కానీ బాగుంటాయి ఈ ప్రింట్స్ ఎప్పుడు కూడా. సమ్మర్లో ప్లెజెంట్గా ఉంటుంది. ఒక వాష్ చేసామంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది చూడండి ఎంత నీళ్ళుకొని ఉందో. కానీ కాంబినేషన్ భలే నచ్చింది నాకు. సో 1-2 అప్పుడైతే అసలు మేము సోక్ చేసేవాళ్ళం ఒక 2-3 అవర్స్ ఆర్గండీస్ని. ఇంకా స్టిఫ్గా ఉండేవన్నమాట. నేను ఎక్కువ వైట్ కట్టేదాన్ని మా. వైట్కి గ్రే బార్డర్లు, మెరూన్ బార్డర్లు ఇట్లా అనమాట. మాకు హైదరాబాద్లో అంకుర్ సారీ ప్లాజా అని మాకు దగ్గరగా ఉండేది. సూపర్ నెట్స్, కోటాస్, ఈ కాటన్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకునేవాళ్ళం అనమాట. సో ఒక్కొక్కటి ఎలా ఉండేది అంటే అసలు చాలా స్టిఫ్గా ఉండేది. ఒక రోజంతా కూడా నీళ్ళలో నానబెట్టేవాళ్ళం. ఇంకా కోటి దగ్గర సుల్తాన్ బజార్ పక్కన బడే చౌడ్ అని ఉండేది మా. దాంట్లో 75 రూపీస్కి ఒక శారీ దొరికేది. అంటే మధ్యలో ఒక కట్ ఉంటుందన్నమాట, విత్ బ్లౌజ్ దొరికేవి. అన్ని వైట్స్ మీద దొరికేవి, బ్యూటిఫుల్గా ఉండేవన్నమాట. అవి అయితే పిచ్చి పిచ్చిగా కట్టుకునేవాళ్ళం. మెటీరియల్ చాలా బాగుండేది మా. కట్ వచ్చింది కాబట్టి 75 రూపీస్కి వచ్చేదన్నమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్గండే శారీస్ కడుతున్నాను. అంత స్టిఫ్నెస్ లేవు కానీ బాగున్నాయి ఇవి కూడా. సో నచ్చాయనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.